అదేవిధంగా ఉన్నటువంటి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మన హ్యూమన్ రైట్స్ ఫౌండర్ చైర్మన్ గుట్టిముక్కల మాధవాచారి గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనము మహిళలను ఒకప్పుడు చాలా వేతనాలు పడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. మనకి పని గంటలు కూడా చాలా ఎక్కువ ఉండేవి. బయటికి వెళ్ళి ఆడవాళ్ళు పనిచేయాలంటే 1908వ సంవత్సరంలో మొత్తం మహిళలందరూ కలిసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఏమని, మనకి మహిళలను చాలా గంటలు పనిచేసుకున్నారనమాట. ఇది కుట్టు మిషన్ ఉండేదా, కుట్టు మిషన్లు బట్టల వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేదంటే అక్కడ ఉండగా ఎక్కువ పని గంటలు మహిళలతో పని చేయించేవారు. పని చేస్తే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం ఇంట్లో పని ఈ పని చేయాలంటే మనకి మానసికంగా శారీరకంగా చాలా వరకు బాధ పడుతున్నాము, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పి మహిళలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఆ నిర్ణయం ఏం చేసారంటే పని గంటలు తగ్గించాలి, ఓటు హక్కు కల్పించాలి. మనకేంటంటే అప్పుడు ఇక మా తమ్ముళ్ళు వీళ్ళని ఏమీ అనకూడదు, మహిళలు పురుషులతో సమానంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 1908వ సంవత్సరం. ఇది ఏమైందంటే 1909వ సంవత్సరంలో ఒక సంస్థ దీన్ని గుర్తించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని 17 దేశాలు మొత్తం కలిసి ఒక మీటింగ్ పెట్టి 17 దేశాల నుంచి ఒక 100 మంది మహిళలు వచ్చి దీనికి ఇట్లా మాట్లాడుతున్నారు. మహిళలకి మరి ఓటు హక్కు కావాలంటున్నారు, మహిళలు సమానత్వ భాగాలు కావాలి, మరి దీని గురించి ఏంటి అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని దేశాల నుంచి మహిళలు వచ్చింది. ఏర్పాటు చేసుకున్న తర్వాత దాంట్లో ఏమనుకున్నారంటే 1910వ సంవత్సరంలో మహిళా దినోత్సవం, 1909వ సంవత్సరంలో మహిళలందరూ కలిసి ఒక రోజు ప్రకటించుకున్నారు, జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి. దీనికి 1975వ సంవత్సరంలో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇది ఏమైంది, అంతర్జాతీయంగా మనకి మహిళా దినోత్సవం చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చింది 1975వ సంవత్సరంలో. ఈలోపు ఈ ఉద్యమం సాగుతూనే ఉంది. మన ఓటు హక్కులు వచ్చినాయి, మనకి పని వ్యవస్థ అంతా మెరుగుపడింది, మనము మగవారితో సమానంగా ఓటేస్తున్నాము. వాళ్ళు ఓటేస్తే రెండు ఓట్లు పడవు, మనం ఓటేసిన వాళ్ళు ఓటేసినా సమానం. దాంట్లోనే మనకి సమానత్వం స్టార్ట్ అయింది. 6 గంటల పని వ్యవధి, మనకి సమయం కూడా తక్కువ చేసి ఏంటంటే అంతకుముందు 8 గంటలు 9 గంటలు చేయించేది 6 గంటలు చేయించడం జరిగింది. ఇట్లా మనము మహిళలందరం కూడా ఏది చేసినా మనం ఇండియాలోనే కాదు దేశాల్లో కూడా ముందుంటాం, అన్ని రంగాల్లో ముందుంటారు. ఒక వంటగదికే పరిమితం కాదు, మహిళలు శక్తివంతులు అని మాట్లాడతారు. మహిళ అంటేనే ఫస్ట్ ఎమ్మంది మనం మహిళ అనే దాంట్లో ఎమ్మంటే మనం ఏదైనా సాధిస్తాం. దాంట్లో అసలు ఈ కొంచెం కూడా ఆలోచన లేదు. రాజకీయంగా కానివ్వండి, దేని విధంలోనే చూసుకున్నా ఇప్పుడు మహిళలు ముందుంటున్నారు. ఆ రోజుల నుంచి చూసుకుంటే మనం ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఇందిరాగాంధీ మహిళని, సోనియా గాంధీ మహిళని, మా సాగర్ ఐలమ్మ మహిళని, వీళ్ళందరూ మనకి దగ్గరగా మన దగ్గరలో ఉన్నవాళ్ళు. అప్పుడు యుద్ధాలు చేసిన వాళ్ళు కూడా మహిళలు చాలామంది ఉన్నారు. మనం మహిళలు మగవారితో పాటు సమానంగా పనిచేస్తున్నాం, అందరితో పాటు ఆధిపత్యంలో ఉన్నాం, రాజకీయంగా ఎదుగుతున్నాం. కానీ మనకి ఫస్ట్ పిల్లలే ముఖ్యం, మన ఇల్లే ముఖ్యం. పిల్లలు ఇల్లు మనం చక్కబెట్టుకుంటేనే మనం మహిళలు. మనం అవి చక్కబెట్టుకోవాలి. వాళ్ళ పరిధి మనం దాటకుండా వాళ్ళకి అన్నీ ఇచ్చుకుంటూ మనం సమాజ సేవలోకి వచ్చి ఫస్ట్ మనం ఎవరిమైనా కానీ ఫస్ట్ మనం మన ఇల్లు మన పిల్లల్ని చూసుకోవాలి. మన ఇల్లు పిల్లలు ఫస్ట్ ఏమన్నా మనం బయటకు వెళ్ళి ఏమన్నా చెప్పామని ఫస్ట్ మీరు చూసుకోమంట, అది మాత్రం రానియద్దు మనం ఎవరము. కానీ మహిళలను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా మనకి మహిళా దినోత్సవం చేసుకోమని చెప్పి మనకి కేటాయించారంటే మనం చేసిన పనులే ఇవే. మనం ప్రతి ఒక్కరికి చెప్తాము, మనం రాజకీయంగా ఎదుగుదాము, ప్రతి ఒక్కరం చదువుకుందాము. మనం కొంచెం చదివినా సరే మన పిల్లల్ని అయితే మాత్రం, ఎందుకంటే మంచి చదువులు చదివించాలి, రాజకీయాల్లో ముందుండాలి. సమానత్వం ఇంకా రాజకీయాల్లో లేదు. అక్కడొకళ్ళే ఉంటున్నారు, అసెంబ్లీ నిండా మగవాళ్ళే ఉంటున్నారు. కానీ రాజకీయాల్లో కూడా సమానంగా ఉండాలంటే మనం దానికి కూడా కొట్లాడదాం, దానికి కూడా ముందుందాం. మహిళలందరం సమానం అని చెప్దాం.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ సభకి ఈ సభ ఏర్పాటు చేసిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.